మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. దేవా, గడిచిన వారమంతా తండ్రి మమ్మను కాపాడి నీ సన్నిధిలో సజీవులుగానైనా మమ్మల్ని చేర్చి ఇంతవరకు దేవా పాటల ద్వారాను ప్రభువా నేను మహిమపరచుటకు మీరు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. దేవా, ఇప్పుడు నైనా వాక్య భాగంలోనికి వెళ్తుండగా మా ఆత్మీయ జీవితానికి అవసరమైనటువంటి మాటల చేత తండ్రి మీరు మాతో మాట్లాడండి. మీరు మాట్లాడుతున్నటువంటి ప్రతి మాటను వినగలిగే చెవిని, గ్రహించగలిగేటువంటి హృదయాన్ని మాకు ప్రసాదించమని క్రీస్తునామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని వర్లారా, మన జీవితంలో దేవుడు మనకు చేస్తున్నటువంటి ఎన్నో మేలులని చెప్పుకోవచ్చు. సర్వోన్నతుడే మనకు సహాయకుడైతే అనేటువంటి సర్వశక్తి కలిగినటువంటి దేవుడు మనల్ని ఇంతవరకు కాపాడుతూ మనకు ఆరోగ్యాన్ని అనుగ్రహిస్తూ నేటి దినం వరకు కూడా సమాజంలో మనల్ని సజీవులుగా ఉంచాడు. దేవుడే కానీ మనకు ఆరోగ్యం ఇవ్వకపోతే, దేవుడే మనల్ని ఈ స్థితిని ఇవ్వకపోతే మనం ఈరోజు ఇక్కడ ఉంటామన్నది గ్యారంటీ లేదు. ఎంతోమంది దేవుని మీద ఆధారపడకుండా జీవితాన్ని ఇచ్చినటువంటి దేవుణ్ణి, ఊపిరి పోసినటువంటి దేవుణ్ణి విడిచి ఈరోజు ఎంతోమంది జీవిస్తుండటం మన కళ్ళతో మనం చూస్తున్నాం. ఎందరి దగ్గరికి మనం వెళ్ళి చూసినా దేవుడంటే భయం లేదని ఒక మాటలు చెప్పుకోవచ్చు. సర్వోన్నతుడైనటువంటి దేవుడు మనకు సహాయం చేస్తూ మనకు ఆరోగ్యాన్ని ఇచ్చి మనల్ని పోషిస్తున్నటువంటి దేవుడు భూమిని ఆకాశమును నేను సృజించాను, ఈ భూమి మీద జీవిస్తున్నటువంటి దేవుని పిల్లలు దీన మనస్సు ధరించుకోవాలన్నాడండి. తగ్గించుకోవాలంటున్నాడు. దేవుడేమో మనిషికి సహాయం చేసి మనిషి యొక్క ప్రతి అవసరతను తీర్చి దేవుడు ఉన్నతంగా ముందుకు తీసుకెళ్తుంటే మనిషి ఎలా ఉంటున్నాడంటే ఒకసారి బైబిల్లో మనం చూడగలిగితే ఇర్మియా గ్రంథం 44వ అధ్యాయం 10వ వచనాన్ని ఒకసారి చూద్దాం. ఇర్మియా గ్రంథం, నేటి వరకు వారు దీన మనస్సు ధరింపుకున్నారు, భయము నొందకున్నారు అంటాడు. చూడండి, నేటి వరకు అంటాడు. చూడండి, ఈరోజు మనం బ్రతికున్నటువంటి ఈ దినం, నేటి దినం మనం సజీవులుగా ఉన్నటువంటి దినం ఇది. ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నటువంటి ప్రవక్త కాలం. ఏ రోజైతే దేవుడు ప్రవక్త ద్వారా మాట్లాడిస్తున్నాడో ఆనాటి వరకు కూడా
దీన మనస్సు అన్నది వారు ధరించుకోలేదంట. చూడండి, ఎప్పుడైతే హెచ్చరిక చేశాడో చేసిన నాటి నుంచి మరల తిరిగి చెప్పుతున్నటువంటి ఆ దినం వరకు కూడా వారు ఏం చేస్తున్నారంటే దీన మనస్సు ధరింపకున్నారంట. చూడండి, దీన మనస్సు. యేసుక్రీస్తు ప్రభుల వారు దీనుడుగా ఈ లోకానికి వచ్చాడు, తగ్గించుకున్నాడు. మనకు కూడా క్రీస్తు యేసు కలిగినటువంటి మనసు కలిగి ఉండమని చెప్తున్నాడు. అంటే ఇర్మియా కాలములో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు హెచ్చరిక చేస్తున్నప్పుడు నేటి దినం వరకు వారు దీన మనస్సు ధరింపకున్నారు, అసలు భయమునందుకున్నారంట. చూడండి, దేవుడి గురించినటువంటి మాటలు ఎన్ని మనం చెప్పినా, ఈరోజు ఉన్నటువంటి సమాజం ఎలాంటిదంటే దేవుడి మాటలు మనం ఎన్ని చెప్పినా ఈ చెవితో వింటారు, ఒక చెవితో వదిలేసినట్టే ఉంటారండి. ఇప్పుడు విన్నటువంటి ఈ మాటలు మనిషి హృదయంలో వాక్యం అయితే నిలువ ఉండటం లేదండి. లోకంలో ఒక మనిషి మనల్ని అన్నారనుకోండి, అది ఒక 5 సంవత్సరాలైనా 10 సంవత్సరాలైనా జ్ఞాపకం పెట్టుకుంటారు. కానీ దేవుని యొక్క మాట మాత్రం జ్ఞాపకం ఉండదు. ఎందుకు ఉండదంటే దేవుడి మాటలు చాలా ఉన్నాయి. మనిషి మనల్ని అంటున్నటువంటి మాటలు కొన్ని గనక వీటిని జ్ఞాపకం చేసుకుంటుంటాం, జ్ఞాపకంలో పెట్టుకుంటాం. ఎందుకంటే మనం శరీర సంబంధులుగా ఉంటున్నాం గనక. ఇశ్రాయేలు ప్రజలు అప్పటికీ దీన మనస్సు అన్నది వారు ధరించుకున్నారంట. చూడండి, దీన మనస్సు ధరించుకున్నారు నేటి వరకు అంటున్నాడు. చూడండి, ఇశ్రాయేలు ప్రజలకు ఎప్పటి నుంచి అండి దేవుడు మోషే కాలములో ధర్మశాస్త్రమునిచ్చి మోషే కాలము నుంచి వారికి 10 ఆజ్ఞలను గుర్తు చేస్తూ వారిని మెలుకోగలిగినటువంటి మార్గంలో వెళ్ళటానికి దేవుడు ఏమిచ్చాడంటే ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఈ ధర్మశాస్త్రాన్ని పాటించటంలో ఇశ్రాయేలు ప్రజలు కూడా ఏమైపోతున్నారంటే విఫలమైపోతున్నారండి. దేవుడు అంటే భయం లేనటువంటి స్థితిలోనికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అబ్రహాము కానించి దేవుడు అంటున్నాడు, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో ఎలా ఉండాలన్నాడంటే నిందారహితులుగా ఉండాలన్నాడండి. అబ్రహాము కానించి దేవుడు మాట్లాడుతూ తన మాటలను ఎలా జ్ఞాపకం చేస్తున్నాడో ఒకసారి ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనాన్ని చూడండి. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము అంటాడు. చూడండి, 99 ఏండ్ల వాడైనప్పుడు అంటే చూడండి, అబ్రహాము 99 ఏండ్ల వయసు ఉన్నప్పుడు దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడునని జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, నేను సర్వశక్తి గల దేవుడను గనుక నా సన్నిధిలో నడుచుకో అంటున్నాడు. చూడండి, నా సన్నిధిలో ఉండాలి. ఈరోజు ఆదివారం యేసుక్రీస్తు ప్రభుల వారు మన కోసం చనిపోయి సమాధి చేయబడి సమాధి నుండి తిరిగి లేచినటువంటి దినం ఇది.
ఈ యొక్క పరిశుద్ధ దినముగా మనము క్రీస్తు పునరుత్థాన దినముగా మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. అయితే దేవుడి యొక్క సన్నిధిలో అబ్రహాముకు దేవుడు మాట్లాడి చెప్పినప్పుడు, నా సన్నిధిలో నిందారహితుడుగా నడుచుకో అని చెప్పినప్పుడు, అబ్రహాము దేవుడి సన్నిధిలో నడుచుకుంటూ వెళ్ళాడు. అబ్రహాము దగ్గరికి వచ్చినటువంటి దేవదూతలకు కూడా పరిచర్య చేసినట్టుగా మనకు కనబడుతుంది. అయితే ఈరోజు దేవుడు మనల్ని తన సన్నిధిలో నడుచుకోమన్నాడండి. తన యందు మనం భయభక్తులు కలిగి నడుచుకోవాలన్నాడు. దేవుని సన్నిధిలో నడుచుకునేటువంటి ఒక గొప్ప భాగ్యమును దేవుడు మనకిచ్చినప్పుడు ఆ భాగ్యాన్ని ఏం చేస్తున్నామంటే పోగొట్టుకుంటున్నామండి. దేవుని సన్నిధిలో ఎందరైతే నడుచుకుంటారో, దేవుడంటే ఎందరైతే భయపడతారో, అలాంటి కుటుంబాలను, అలాంటి పిల్లలను దేవుడు ఏం చేస్తాడంటే జ్ఞాపకం చేసుకొని వర్ధిల్లింప చేస్తాడండి. దేవుడు ఏం చేస్తాడంటే సహాయం చేస్తాడండి. దేవుడంటే భయం లేకుండా, దేవుడంటే దేవుడి మాటకు లెక్క లేకుండా ఈరోజు జీవిస్తున్నటువంటి వాళ్ళను కూడా చాలా మందిని మనం చూస్తుంటామండి. దేవుడు అవకాశం ఇచ్చినా, దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని ఏం చేస్తుంటారంటే పక్కన పెట్టేస్తుంటారండి. మనం ఎప్పుడు మరలా దేవుడు కావాలనుకుంటామంటే, మనం ఎప్పుడైతే కష్టాలు మరలా మనకు మొదలైపోతాయో, ఎప్పుడైతే మనకు మరలా బాధలు వచ్చేస్తాయో, ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులలో మనకి ఎవ్వరు సహాయం చేయకపోతే మరలా ఎవరి సహాయాన్ని కోరుకుంటామంటే దేవుడి సహాయాన్ని కోరుకుంటుంటారు. దేవుడి సహాయాన్ని కోరుకుంటూ అప్పుడు దేవుని దగ్గరకు వచ్చేసి ఏమంటారంటే, నేను శ్రమలు పాడైపోయాను, నన్ను నిర్లక్ష్యం చేయకు, నన్ను బంధువులు దూరం పెట్టారు, అయిన వాళ్ళు దూరం పెట్టారు అని మనము ఎలా ప్రార్థిస్తామన్నది కూడా కీర్తనకారుడు ఒక మాట రాయించాడండి. కీర్తన గ్రంథం 41వ అధ్యాయం. కీర్తన గ్రంథం 40వ అధ్యాయం 17వ వచనాన్ని చూడండి. నేను శ్రమల పాలై దీనుడనైతిని, ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు, నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే, నా దేవా నాకు ఆలస్యము చేయకన్నట్టుంటుంది. చూడండి, ఎప్పుడు మనం దేవుణ్ణి మరలా జ్ఞాపకం చేసుకుంటామంటే, మనం ఎప్పుడైతే కష్టాలు మరలా మనకు ప్రారంభమైనప్పుడు, బాధలు మనకి ఎప్పుడైతే ప్రారంభమైనప్పుడు, చుట్టూ సమస్యలు మనల్ని చుట్టుకున్నప్పుడు, మనకు ఇబ్బందులు ఉన్నప్పుడు ఎవరి దగ్గరికి వస్తామంటే దేవుడి దగ్గరికి వచ్చేస్తామండి. దేవుడి దగ్గరికి వచ్చి మనం అప్పుడు, దేవా నన్ను కరుణించు, దేవా నన్ను కాపాడు, దేవా నాకు సహాయం చేయి అని మనము దేవుని సన్నిధిలో అడగటం చూస్తున్నామండి. దేవుడేమో ఆరోగ్యం ఇచ్చినప్పుడు దేవుని సన్నిధికి అందరూ వస్తున్నారు చెప్పండి. మంచి స్థితి ఉన్నప్పుడు దేవుని దగ్గరికి వచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది అండి. దేవుడు చేసినటువంటి మేలులను తలంచుకొనుచు, జ్ఞాపకం చేసుకుంటూ ఆయన సన్నిధిలో జీవించే వాళ్ళు ధన్యులండి. మనకు ఏమి లేకపోయినా, మనకి ఎవరు లేకపోయినా, మనం దేవుని సన్నిధిలో గడపటం అన్నది గొప్ప భాగ్యం అండి. ఈ లోకంలో ఉన్నటువంటి ఆస్తుల కన్నా, ఈ లోకంలో ఉన్నటువంటి బలము కన్నా మనకు దేవుడు తోడుంటే ఆ బలం గొప్పదండి. దేవుని సన్నిధిలో ఎవరైతే దేవుని సన్నిధిని ప్రేమిస్తారో
వారినే దేవుడు ఏమంటున్నాడంటే ధన్యులు అంటున్నాడండి, అంతే. మనం ఈ లోకంలో ఎంత ఆస్తి ఉన్నా, ఎంత ఏది ఉన్నప్పటికీ కూడా అనారోగ్యం వచ్చినప్పుడు కూడా, ఆరోగ్యము బాగలేనప్పుడు మనకి ఎంత ఉన్నా కూడా అనుభవించలేమండి. అప్పుడు ఆరోగ్యంగా ఉండి తిన్నది మనం అరిగించుకుంటూ క్షేమంగా ఉన్నప్పుడు నువ్వు, చాలామంది ఏమంటారండి, నువ్వు ధన్యుడివి అంటారండి. ఎందుకంటే మనకు దేవుడిచ్చినటువంటి అవయవాలు, మనకున్నటువంటి అరికాలు మొదలుకొని తల వరకు ఉన్నటువంటి ఈ దేహంలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా దేవుడు మనకి ఎప్పుడు ఇచ్చాడంటే, మనము మన తల్లి గర్భంలో ఉన్నప్పుడు దేవుడు అవయవ రూపాన్ని ఇచ్చాడు, అవయవాలను తయారు చేశాడు. అవన్నీ కూడా మనం పెరిగి పెద్దవారమై చనిపోయేంత వరకు మన కళ్ళకు చూపు ఉంటుంది, మన చెవులకు వినికిడి ఉంటుంది, మన నోటికి మాట ఉంటుంది, మన కాళ్ళకు నడిచేటువంటి లక్షణం, ఇవన్నీ కూడా దేవుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడే మనకు పెట్టాడండి. దేవుడు ఎంత సహాయం మనకు చేశాడంటే మనం లెక్క పెట్టలేనంతండి. మనం ఎక్కువ సార్లు మనం జ్ఞాపకం చేసుకునేది ఏంటంటే, నాకు కష్టాలు వచ్చేసాయి, నాకు బాధ వచ్చేసింది, ఈ సమస్యల్లో నేను కృంగిపోతున్నానని మనం ఒకవైపే జ్ఞాపకం చేసుకుంటామే. కానీ దేవుడు మనకు చేస్తున్నటువంటి ఆ సహాయాన్ని, ఆ మేలును మనం జ్ఞాపకం చేసుకుంటే, గడిచినటువంటి నెల మే నెలండి, పోయినటువంటి మే నెలలో దేవుడు మనల్ని ఎంత జ్ఞాపకం చేసుకొని ఆరోగ్యవంతులుగా మనల్ని ఈ యొక్క జూన్ నెల మొదటి దినాన మనల్ని ప్రవేశపెట్టాడండి దేవుడు. ఎందుకంటే మే నెలలో మనం చూస్తే ఎంతో మంది ఈ లోకంలో కన్ను మూసి వెళ్ళిపోయారు, ఎంతో మంది తమ ప్రాణాలను కోల్పోయారు, ఎంతో మంది తన ఆరోగ్యమును క్షీణించి ఈ లోకంలో బలహీనులుగా బ్రతుకుతున్నప్పటికీ, మనము దేవుడికి ఉపయోగపడకపోయినప్పటికీ దేవుడు మనల్ని ఏం చేసుకుంటున్నాడంటే జ్ఞాపకం చేసుకొని చక్కటి ఆరోగ్యాన్ని ఇప్పటికీ మనకి ఇచ్చాడంటే ఆ దేవునికి మనం కృతజ్ఞత చెల్లించాలో వద్దా చెప్పండి. దేవుడి సన్నిధిలో మనము గడచినటువంటి నెలంతా కాపాడి మరొక నూతన మాసములోనికి నన్ను ప్రవేశపెట్టావు. ఇదిగో ఈ యొక్క నూతన మాసములో మొదటి దినాన నీ సన్నిధిలో గడిపే భాగ్యం నాకు దొరికిందని ఆయన సన్నిధికి పరిగెత్తుకొని వచ్చేవాళ్ళు కూడా చాలా తక్కువ. కానీ కీర్తనల గ్రంథం 84వ అధ్యాయం 4వ వచనములో ఒక మాట రాయబడింది. కీర్తనల గ్రంథం, నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతింతురు అంటున్నాడు. చూడండి, ఎవరు ధన్యులు అంటండి? నీ మందిరమందు నివసించువారు ధన్యులు అంటాడు. చూడండి, దేవుని సన్నిధిలో నివసించేటువంటి ఆ గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు ప్రసాదించిన, ఆయన సన్నిధిని వద్దనుకుంటూ, ఆయన సన్నిధిని పక్కన పెడుతూ, ఆయన సన్నిధిలో గడిపేటువంటి ఒక గొప్ప భాగ్యం దేవుడు మనకు ప్రసాదించిన ఆ స్థితి నాకు వద్దనుకున్నటువంటి వారిని దేవుడు గొప్పవారు అనటం లేదండి. దేవుని సన్నిధిలో ఎవరైతే నివసిస్తారో అలాంటి వారు ఎలాంటి వారంటే ధన్యులంట. చూడండి, నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు అంటున్నాడు. చూడండి, మనం దేవుని స్తుతించాలంటే, దేవుణ్ణి మనం గణపరచాలంటే, దేవుణ్ణి మనం మహిమపరచాలంటే, దేవుణ్ణి మనం ఆరాధించాలంటే, దేవుడు మనకు చేసినటువంటి మేలులను మనం ఏం చేయాలంటే జ్ఞాపకములో పెట్టుకోవాలండి. మనం మర్చిపోయే వారంగా ఉండకూడదు.
దేవుడు చేసినటువంటి ఆ మేలులను మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆ జ్ఞాపకం చేసుకున్న దాన్ని బట్టి దేవుడు నన్ను ఇంత స్థితిలో ఉంచాడు. నాకు ప్రాణం పోయేటువంటి పరిస్థితిలో దేవుడు నన్ను కాపాడాడు. కన్నీళ్ళు ప్రారంభమైనటువంటి సమయంలో దేవుడు నా కన్నీటిని తుడిచాడు. నేను అవమానపడుతున్నటువంటి సమయంలో దేవుడు నన్ను దీవెనకరంగా మార్చాడు అని ప్రతిదీ కూడా దేవుడు మనకు చేసినటువంటి ఆ సహాయమును మనం జ్ఞాపకం చేసుకుంటే మనం దేవుని సన్నిధిలో సమాధానంగా ఉండటానికి సిద్ధపడతామండి. దేవుని సన్నిధిలో మనం సమాధానంగా, మన కుటుంబాలలో సమాధానం లేదు, మనుషుల మధ్యలో సమాధానం లేదు. మరి దేవునితో సమాధానం ఉందంటే దేవుడితో కూడా సమాధానం లేదని చెప్పొచ్చు. మనుషులను ప్రతి ఒక్కరిని మనం పరిశీలించినా కుటుంబంలో సమాధానం ఉందంటే, ఒకరికి ఒకరి ఐక్యత ఉందంటే లేదని చెప్పొచ్చు అండి. బంధువుల మధ్యన ఐక్యత ఉందంటే లేదండి. సంఘం మధ్య ఉందంటే లేదండి. మరి దేవుడితో సమాధానం ఉందంటే, మనుషులతోనే మనకు సమాధానం లేనప్పుడు దేవునితో ఎలా ఉంటుందండి? అందుకే పౌలు గారు రోమా సంఘానికి ఒక మాట రాస్తున్నాడండి. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో, రోమిలకు రాసిన పత్రిక, కాబట్టి విశ్వాసమూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందాము అంటున్నాడు. చూడండి, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ద్వారా అంట. చూడండి, యేసుక్రీస్తు ద్వారా మనం ఎవరితో సమాధానంగా ఉండాలంటే దేవునితో అని రాయబడిందండి. రోజు నిజంగా ప్రతి మనిషి తన్ను తాను పరీక్షించుకుంటే, నేను దేవునితో సమాధానంగా ఉన్నాను, నేను దేవునితో అన్యోన్యమైనటువంటి సహవాసము కలిగి ఉన్నానని ఈరోజు ఖచ్చితంగా చెప్పగలిగిన వారు భూమి మీద చాలా తక్కువ మంది అండి. బైబిల్లో మనం ఎన్నో మాటలు ఎన్నోసార్లు చదువుకున్నాం. జ్ఞానులతో సహవాసం చేస్తే జ్ఞానం వచ్చేస్తుంది అంటండి. మూర్ఖులతో సహవాసం చేస్తే మూర్ఖుడైపోతాడని సామెతల గ్రంథం 13వ అధ్యాయం 20వ వచనంలో ఉంది ఆ మాట. సామెతల గ్రంథం జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడగును, మూర్ఖులతో సహవాసము చేయువాడు చెడిపోతాడంట. చూడండి, సహవాసం దేవుని పిల్లలతో మనం సహవాసం చేసినట్టయితే మనకు ఏమొస్తుంది అంటున్నాడు దేవుడు? జ్ఞానం వస్తుందంట. చూడండి, బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు క్రీస్తునందున్నవి. అంతేనా కదా? క్రీస్తులో జ్ఞానం ఉంది, క్రీస్తునందు జ్ఞానం ఉంది గనక ఇదిగో జ్ఞానం కలిగినటువంటి మాటలు బైబిల్లో ఉన్నాయి. ఈ మాటలు అనుసరించటానికి, ఈ మాటలు గైకొనటానికి మనం ప్రయత్నించినప్పుడు దేవుడితో మనం సహవాసం చేస్తే మనకేమొస్తుందంటే జ్ఞానం వస్తుందంట. ఈరోజు మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందామండి. మన ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం ఉండగలిగి ఉండటానికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. చీకట్లో ఉన్నటువంటి మనల్ని, పాపములో ఉన్నటువంటి మనల్ని, లోకములో నశించిపోతున్నటువంటి మనల్ని దేవుడు ఏం చేశాడంటే, ఇదిగో ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగులోని కంటే దేవునితో సహవాసము కలిగి ఉండటానికి మనల్ని పిలిచాడు.
మరి దేవునితో సహవాసం అన్నది ఈరోజు మనం కలిగి ఉన్నామంటే మనం కలిగి లేమండి. చాలా మందిని మనం చూస్తున్నప్పుడు దేవునికి ఆ సహవాసం, దేవునితో ఉన్నాననుకుంటే దేవుడికి మనం సమయాన్ని ఇస్తామండి. దేవుని సన్నిధిలో మనం గడపటానికి ఎల్లప్పుడూ కూడా సిద్ధపడుతుంటాం. ఆయన సన్నిధిలో గడపటానికి మనం ఎప్పుడు కూడా త్వరపడుతుంటామండి. నా దేవుని సన్నిధిలో నేను ఎప్పుడు ఉండాలి, నా దేవుని సన్నిధిలో నేను గడపాలి అనేటువంటి ఆలోచన లేకుండా మనం జీవిస్తున్నప్పుడు దేవుడితో సహవాసం మనకి ఎలా ఉంటుంది చెప్పండి? ఎప్పుడు దేవుడు అంటేనే భయం లేదు. అందుకేనండి ఇర్మియా గ్రంథంలోనే దేవుడు రాయించాడు, ఆ మాట చదువుకున్నాం. నేటి వరకు వారు దీన మనస్సు ధరింపకున్నారు, భయము నందకున్నారంట. చూడండి, దేవుడితో నేను సహవాసం కలిగి ఉన్నాను, దేవుడితో నేను సహవాసం కలిగి ఉండాలి అన్నది లేదండి. ఎందుకంటే 7 ముద్రలు విప్పుతున్నప్పుడు 7 ముద్రలు విప్పుతున్నప్పుడు, 2వ ముద్ర విప్పినప్పుడు మనుషుల మధ్య సమాధానం లేకుండా, ఒకరిని ఒకరు చంపుకునేటట్టుగా, భూలోకములో శాంతి లేకుండా, సమాధానం లేకుండా ఉండటానికి ఒకడికి అధికారం ఇవ్వబడిందండి. వాడి అధికారము కిందికి ఈ లోకమంతా కూడా వెళ్ళిపోతుందని ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనంలో రాయబడింది. చూడండి, ప్రకటన గ్రంథం. అప్పుడు ఎర్రనిదైన వేరొక గుర్రము బయలుదేరను, మనుషుడు ఒకరినొకడు చంపుకొనున్నట్లు భూలోకములో సమాధానము లేకుండా చేయుటకు ఈ గుర్రము మీద కూర్చున్న వాడికి అధికారం ఇవ్వబడిందంట. చూడండి, భూలోకములో సమాధానము లేకుండా అంట. చూడండి, భూలోకములో సమాధానము లేకుండా చెయ్యటానికి ఆ గుర్రము మీద కూర్చున్న వాడికి అధికారం ఇవ్వబడిందంటండి. అంటే సమాధానము లేకుండా చేసేటువంటి ఒక శక్తి దేనికి ఉందంటే అపవాదికి అని చెప్పుకోవచ్చండి మనం. దేవుడేమో ప్రతి మనిషిని శాంతి కలిగి సమాధానం కలిగి ఉండాలని దేవుడు బోధిస్తున్నాడు. దయ్యమేమో రెచ్చగొట్టి మనుషులలో శాంతి లేకుండా, సమాధానం లేకుండా చేయటానికి అపవాది చేస్తుందండి. యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి అపవాది వచ్చి కూడా ఏమంటదంటే, నాకు ఈ లోకమంతా కూడా, ఈ లోకములో ఉన్నది అంతా, ఈ అధికారం అంతా కూడా నాకు ఇవ్వబడింది, నీవు నాకు మురుక్కుతే ఇదంతా నీదగునని. లూకా సువార్త 4వ అధ్యాయం, లూకా సువార్త 4వ అధ్యాయం, లూకా సువార్త 4వ అధ్యాయం 4వ అధ్యాయం 6వ వచనం. 6వ వచనం, ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమ నీకిత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నది, అది ఎవ్వనికి నేను ఇవ్వగోరేదనో వానికిత్తును, కాబట్టి నీవు నాకు ముక్కితివా, ఇదంతయు నీదగునని ఆయనతో, అంటే ఎవరితో? యేసుక్రీస్తు ప్రభువుల వార్త చెప్తుంది. చూడండి, అపవాది ఇదిగో ఈ అధికారం నాకు ఇవ్వబడింది, ఈ అధికారం అంతయు రాజ్యముల మహిమంతయు నా చేతిలో ఉంది. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారితోనే అపవాది మాట్లాడగలుగుతుందంటే
మరి మనతో ఏం పెద్ద దానికి కష్టమా? కాదండి. మనుషులందరినీ కూడా ఏం చేస్తుందంటే తన వశం చేసుకుంటుంది. మనుషులలో శాంతి లేకుండా, నెమ్మది లేకుండా, సమాధానము లేకుండా మనుషులను చేస్తుందండి. దేవుడు సమాధానానికి కర్త. పరిశుద్ధతకు దేవుడు ముందున్నాడు. పరిశుద్ధత లేకుండా ఎవ్వడు ప్రభువును చూడలేడు అని దేవుని వాక్యం చెబుతుంది. అపవాది మనుషులలోనికి ప్రవేశించి మనుషుల హృదయంలోనికి వచ్చేసి మనుషుల మధ్య ఈరోజు సమాధానం లేకుండా చేసి దేవుడికి అందరినీ దూరం చేసేస్తుందండి. దేవుడికి అందరికి దూరం చేసేస్తుంది. దేవుడేమో తన పిల్లలు, నా పిల్లలకు నేను సహాయం, నా పిల్లలకు నేను తోడుగా ఉంటాను అని సర్వశక్తి కలిగినటువంటి దేవుడు మన మీద ఆశ పెట్టుకుంటే అపవాది ఏం చేస్తుందంటే మానవ హృదయాలలోనికి అది ప్రవేశించి అపవాది ఏం చేస్తుందంటే సమాధానం లేకుండా చేసేస్తుందండి. సమాధానం లేకుండా చేసేస్తుంది. అందుకేనండి ఈరోజు అపవాది యేసుక్రీస్తు ప్రభుల వారు అందుకేనండి గడప బయట ఉండాల్సి వచ్చింది. ఇదిగో నేను వాకిట నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన వెడల నేను అతనిలోనికి ప్రవేశిస్తానంటున్నాడు. చూడండి, అంటే దేవుడు ఈరోజు మన హృదయానికి బయట ఉన్నాడండి. మన హృదయంలో ఎవరున్నారంటే అపవాది ఉంది. దేవుడికి మన హృదయంలో స్థానం ఇవ్వాలి, కానీ ఆ దేవుడికి ఇవ్వవలసినటువంటి ఆ స్థానాన్ని దయ్యానికి ఇచ్చేసాం. దయ్యానికి ఇవ్వవలసినటువంటి స్థానాన్ని దేవుడికి ఇచ్చేసామండి ఇప్పుడు, అంతే. అందుకేనండి దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుతున్నాను అంటున్నాడు. చూడండి, దేవుడు తట్టుతూనే ఉన్నాడు, మనిషి అయితే తీయటం లేదండి. దేవుడికి అవకాశం ఇవ్వటం లేదు. ఎంతమంది సేవకులు చెప్పినా, ఎన్ని మంచి మాటలు వినబడినా మనిషి బ్రతుకు ఈరోజు మారటం లేదంటే కారణం ఏంటంటే మనిషి అపవాదికి ఆయుధమైపోయాడండి. అపవాది మనిషిని ఏళ్తుంది. అందుకే లోకంలో ఉన్నటువంటి వారు సహవాసాన్ని మనం చూడగలిగితే, దేవునితో సహవాసం చేస్తే జ్ఞానం కలిగినటువంటి జీవితం వచ్చేస్తుందండి. మూర్ఖులతో సహవాసం చేస్తే చెడిపోతారు. ఈరోజు చూడండి, ఎక్కువ సమాజాన్ని మనం చూస్తుంటే మంచిగా ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది అండి. ప్రభు కోసం బ్రతుకుతున్న వాళ్ళు చాలా తక్కువ మంది అండి. దేవుని యొక్క వాక్యాన్ని గైకొనేవారు చాలా తక్కువ మంది అండి. వాక్యానికి విలువిచ్చే వాళ్ళు చాలా తక్కువ మంది అండి. దేవుడికి ప్రాధాన్యతనిచ్చే వాళ్ళు చాలా తక్కువ మంది అండి. ప్రార్థన అనగానే మనిషికి ఎంతో నిర్లక్ష్యం అండి. అదే ఒక సర్కస్, ఒక డ్యాన్స్ ప్రోగ్రాం అనగండి, మనిషి ఎంత ప్రయాసపడి పరిగెత్తుకొని వెళ్ళిపోతాడండి. అంటే దేవుడు మనిషిని ఎంతో ప్రేమించినప్పటికీ ఇదిగో దేవుడికి ఇవ్వవలసినటువంటి ఆ స్థానాన్ని మనిషి దేవుడికి ఇవ్వట్లేదండి. అబ్రహాము దగ్గరికి ఎంత వయసు అంటే 99 ఏళ్ళ వయసు అప్పుడు వచ్చి, అబ్రహాము నా సన్నిధిలో నడుచుకుంటే 99 ఏళ్ళ వయసు ఉన్నటువంటి అబ్రహామైన దేవుని మాట విన్నాడు. కానీ ఈరోజు చూడండి, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 15 సంవత్సరాలు వయసు ఉన్నటువంటి పిల్లవాడి కానించి దేవుడి మాట వినవంటే ఎవరింటున్నారు చెప్పండి? వింటున్నట్టుగానే ఈరోజు నటిస్తున్నారు. విన్నటువంటి మాటలన్నీ కూడా నిష్ప్రయోజనం చేసేటువంటి స్థితిలోనికి వెళ్ళిపోతున్నాం. అందుకే పౌలు గారు చెప్తున్నారు,
ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా మనం దేవునితో సమాధానం కలిగి ఉండటానికి పిలువబడిన వారం మనం. అపవాది లోకానికి వచ్చింది, అది మనుషుల మధ్య సమాధానం లేకుండా చేసేస్తుంది. మనం దేనికి ఈరోజు సమయాన్ని ఇవ్వగలుగుతున్నాం? సర్వశక్తి కలిగినటువంటి దేవుడు మనకు సహాయకుడైతే మనం ఏం చేయాలంటే అపవాది యొక్క లక్షణాలన్నీ బైబిల్ ద్వారా మనకు తెలుసు గనక మనమేం సాతాను తంత్రములను ఎరుగని వారము కావంటాడు. చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. నేనేమైనను క్షమించి ఉంటేనే సాతాను మనలను మోసపరుచుకుంటున్నట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను. సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము అంటున్నాడు. చూడండి, పౌలు గారు సంఘానికి చెప్తున్నాడు, మనము సాతాను తంత్రములను ఎరుగని వారము కాము అని చెప్పి, మనకు సాతాను తంత్రాలన్నీ కూడా తెలుసు. సాతాను తంత్రాలన్నీ మనకు తెలిసినప్పటికీ వాని మాయలోనే మరల మనము చిక్కుకొని పోతున్నాము అని చెప్తున్నాడండి. సాతాను యొక్క తంత్రములు మనం ఎరిగినప్పటికీ కూడా మనకు వచ్చినటువంటి కష్టాలలో దేవుణ్ణి నిందించే వాళ్ళు కనబడుతున్నారండి. చాలామంది చూడండి, దేవుడి దగ్గరికి వస్తారు, దేవుడు ఒకవేళ మేలు చేయకపోతే, దేవుని ద్వారా వారికి ఏదైనా కూడా మంచి జరగకపోతే వెంటనే ఏం చేస్తారండి? దేవుణ్ణి నిందించేస్తారండి. నేను ఎన్ని సంవత్సరాలు వెళ్ళానండి దేవుని సన్నిధికి, నాకేం జరిగిందండి? దేవుడు మనకు భూలోకంలో మేలు కంటే పరలోకంలో ఇవ్వబోయే అది మనకు ముఖ్యమండి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకమన్నాడు. పౌలు గారు అంటారు, మన పౌరస్థితి పరలోకమందున్నది. ఆ పరలోకమందున్న దాని గురించి ఆలోచించమని దేవుడు చెబుతుంటే దాన్ని పక్కన పెట్టేసి ఈ భూ సంబంధంగా మనిషి ఉండేసి కష్టాలు రాగానే బాధలు రాగానే దేవుడు నన్ను పట్టించుకోవట్లేదండి, దేవుడు నాకు సాయం చేయటం లేదండి, దేవుడు నా కన్నీళ్లు తొడవటం లేదని ఈరోజు మనిషి అనుకుంటున్నాడండి. కానీ మనిషికి ఆపత్కాలమున సహాయం చేసేది ఎవరు? మనకు ఆపత్కాలములో మనకు సహాయం చేసేది ఎవరు? దేవుడండి. మనకు ప్రమాదములో మనకు సహాయం చేసేది ఎవరంటే దేవుడండి. కీర్తనల గ్రంథం 46వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 46వ అధ్యాయం మొదటి వచనం అనుకుంటామా. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు అంటాడు. చూడండి, ఎవరు సహాయకుడు అంటే ఆపత్కాలమును మనం ఎవరిని నమ్ముకోవాలంటే దేవుని నమ్ముకోవాలంటండి. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. మనకు కష్టాలలో మనకు మేలు చేసేది దేవుడు. మనకు ప్రతి విషయంలో కూడా మనకు మేలు చేసేది ఎవరంటే దేవుడండి. మనిషి అయిన మనల్ని మోసం చేయొచ్చేమో కానీ దేవుడు మనల్ని
మోసం చేయడండి. దావీదు ఉన్నాడండి. దావీదు గొప్పవాడని మనకు తెలుసు. ఇశ్రాయేలు ప్రజలను 40 సంవత్సరాలు పాలించినటువంటి రాజని తెలుసండి. 40 సంవత్సరాలు దావీదు పాలించాడు. ప్రారంభము నుంచి మనం ఆలోచిస్తే సౌలు రాజుగా ఉన్నప్పుడు గొల్యాతు ఉన్నాడు కదండి. ఇశ్రాయేలు ప్రజలను ప్రగల్భాలు బలిగి, మీరు మీ పక్షంలో ఒకరు రండి, మా పక్షంలో మేము ఒకరు వస్తామని అలా పగల్భాలు పలికినటువంటి గొల్యాతును దావీదు ఏం చేశాడంటే ఒడిశల రాయితో కొట్టి చంపేశాడు. ఎప్పుడైతే దావీదు గొల్యాతును కొట్టి చంపేసిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలు కూడా ఏమంటున్నారంటే సౌలుకు 1000 కొలది, దావీదుకు 10,000 కొలదని పాటలు పాడారండి. ఎప్పుడైతే సౌలుకు 1000 కొలది, దావీదుకు 10,000 కొలది అనగానే సౌలులోనికి ఏమి ప్రవేశించిందంటే అసూయ అనేది ప్రవేశించిందండి. అంతేనా కదా? సౌలులోనికి అసూయ అనేది ఎప్పుడైతే ప్రవేశించిందో అప్పుడు ఏం చేయాలనుకున్నాడంటే దావీదును చంపేయాలి, దావీదును లేకుండా చేయాలి. దావీదు భూమి మీద ఉంటే నాకంటే ఎక్కువ కీర్తి అతనికి వచ్చేస్తుంది, మనుషులందరిని అతని జ్ఞాపకంలో పెట్టుకుంటున్నారు, అతన్ని ఎలాగైనా సరే చంపేయాలి అనేటువంటి ఒక కుట్ర సౌలు దావీదు మీద పడ్డాడండి. అలాంటి సమయంలో దావీదు ఒక ప్రాంతానికి వెళ్ళి దాక్కొని ఒక ప్రాంతంలో తలదాచుకుంటున్నప్పుడు వారు దావీదుతో మంచిగా ఉన్నట్టు నటించి దావీదు ఉన్నటువంటి ఆ రహస్య స్థావరాన్ని సౌలుకు తెలియచేస్తున్నారండి. అంటే మనతో మంచిగా మాట్లాడి మనతో బాగా ఉన్నారని మనం నమ్మకూడదండి. కొన్నిసార్లు దావీదు గొప్పవాడుగా ఎదుగుతుంటే దావీదుకు సౌలు తన కుమార్తెను మీకాలును ఇచ్చి పెళ్లి చేస్తానని చేసినటువంటి సౌలు దావీదును చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే సౌలు కంటే దావీదుకు ఎక్కువ కీర్తి రావటం, ఘనత రావటం. దావీదు వెళ్ళినటువంటి ప్రతి చోట దేవుడు తోడుగా ఉండటాన్ని బట్టి సౌలు ఏం చేస్తున్నాడంటే పెట్టుకున్నాడండి కోపాన్ని. అలా పెట్టుకున్నటువంటి దావీదు ఉన్నటువంటి స్థావరాన్ని ఇక్కడ మనము కీర్తనల గ్రంథం 54వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 54వ అధ్యాయం పై మాటలండి, సన్నక్షరాలతో రాయబడినటువంటి మాటలు మనం చూడగలిగితే, ప్రధాన గాయకునికి తంతి వాద్యములతో పాడదగినది, జిపీయులు వచ్చి దావీదు మాలో దాగి ఉన్నాడు కాడా అని సౌలుతో చెప్పినప్పుడు దావీదు రచించిన దైవ ధ్యానం అంటున్నాడు. చూడండి, అంటే ఈ జపీనులు ఎవరు? దావీదు వారి దగ్గర ఉన్నాడు. అయితే వీళ్ళు ఏం చేశారంటే దావీదుతో మంచిగా ఉన్నట్టు నటించి సౌలుకు వర్తమానాన్ని అందిస్తున్నారు. చూడండి, ఇదిగో దావీదు మా దగ్గర ఉన్నాడు, నువ్వు ఏ సమయంలో వచ్చినా పట్టుకోవచ్చు. కానీ దావీదండి సౌలును చంపాలనుకుంటే ఎప్పుడో చంపేసేవాడండి. కానీ దావీదుకు దేవుడు అంటే భయం ఉందండి. దేవుడు అభిషేకించినటువంటి ఆ దైవజనుడు, ఆ రాజును
దేవుడు అభిషేకించినటువంటి వ్యక్తిని చంపకూడదని దగ్గరికి వెళ్ళి కూడా ఎనిక్కొచ్చినటువంటి పరిస్థితి అండి దావీదు. దావీదే చంపాలనుకుంటే ఎప్పుడో చంపేసేవాడండి. కానీ మనుషులు మోసం చేస్తున్నారు చూడండి. సౌలుకు వర్తమానం పంపిస్తున్నారు, ఇదిగో దావీదు మా దగ్గర దాగి ఉన్నాడు, నువ్వు ఇక్కడికి వచ్చేస్తే నీకు దొరికిపోతాడు అని వాళ్ళు వర్తమానం పంపితే, ఇదిగో ఆ వర్తమానాన్ని విన్నటువంటి సౌలు మరల దావీదు కోసం పరిగెత్తుకొని రావటం. అప్పుడు దావీదు దేవుడి మీద ఆధారపడుతున్నాడు. దేవా, శత్రువు భయము నుండి నన్ను కాపాడేవాడివి నువ్వే అని ఎలా ప్రార్థన చేస్తున్నాడో ఒకసారి చూడండి. కీర్తనల గ్రంథం 54వ అధ్యాయం 1వ వచనం కాంచి ఇప్పుడు చూడండి. దేవా, నీ నామమును బట్టి నన్ను రక్షింపుము, నీ పరాక్రమమును బట్టి నాకు న్యాయము తీర్చుము. దేవా, నా ప్రార్థన ఆలకింపుము, నా నోటి మాటలను చెవినబెట్టుము. అన్యులు నా మీదికి లేచి ఉన్నారు, బలాఢ్యులు నా ప్రాణము తీయజూచుచున్నారు. వారు తమ ఎదుట దేవుని ఉంచుకున్నవారు కారు. ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు అంటాడు చూడండి. నా ఎదుట ఉన్నటువంటి అన్ని జనులు వారు దేవుని ఉంచుకున్న వారు కాదు, వారు దేవుడంటే భయభక్తులు కలిగిన వారు కాదని చెబుతున్నాడు చూడండి. కానీ దావీదు అంటున్నాడు, దేవుడే నాకు సహాయకుడు అంటున్నాడు చూడండి. ఈరోజు భూమి మీద మనం కూడా బ్రతుకుతున్నామండి. మనకు ఎవరి సహాయం అంటే, మనుషులు ఎంత సహాయం చేసినా అది వ్యర్థమేనండి. కానీ దేవుడు మనకు సహాయం చేస్తే ఆ సహాయం మనకు ఎప్పుడు కూడా నిత్యము నిలిచి ఉంటుందండి. అలా నిత్యము నిలిచి ఉండేటువంటి సహాయాన్ని మనము కోరుకోవాలండి. దావీదు చూడండి, ఎవరి సహాయాన్ని కోరుకుంటున్నాడంటే దేవుడి సహాయాన్ని అండి. ఆ దావీదు అంటాడు, మనుషులను నమ్ముకొనుట కంటే, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అన్నాడు చూడండి. ఎందుకంటే ఒకరి దగ్గర ఉన్నప్పుడు వారే సమాచారం ఇస్తున్నారు చూడండి. దావీదు మా దగ్గర ఉన్నాడు, మా దగ్గరికి నువ్వు వస్తే నీకు దావీదు చిక్కిపోతాడు, దొరికిపోతాడు, నువ్వు దావీదును పట్టుకోవచ్చు, దావీదును చంపొచ్చు, దావీదును నీ ఇష్టం వచ్చింది చెయ్యొచ్చు అనేటువంటి మాటలండి. ఇదిగో దావీదుతో మంచిగానే ఉన్నట్టున్నారండి వాళ్ళు, కానీ అవకలికి సమాచారం అందించారు చూడండి. అందుకేనండి, సర్వోన్నతుడైనటువంటి దేవుడే మనకు సహాయకుడైతే మన ప్రతి కష్టములో, మన ప్రతి బాధలో, మన ప్రతి ఇబ్బందుల్లో మనకు సహాయం చేసేటువంటి దేవుడుగా ఆయన ఉన్నాడండి. ఇంకొక మాట మనం చూడగలిగితే, ఇంకొక మాట మనం బైబిల్లో చూడగలిగితే, 2వ దినవృత్తాంతముల గ్రంథం 37వ అధ్యాయం, 2వ దినవృత్తాంతముల గ్రంథం 32వ అధ్యాయం 7వ వచనాన్ని ఒకసారి చూడండి. 32వ అధ్యాయం 7వ వచనం. మీరు దిగులు పడకుడి, ధైర్యం విడవకుడి, అశ్షూరు రాజుకైనను అతనితో కూడనున్న సైన్యం అంతటికైనను మీరు భయపడవద్దు, విస్మయం అందవద్దు. అతనికి కలిగి ఉన్న సహాయము కంటే ఎక్కువ సహాయము మనకు కలదు అని చెప్తున్నాడు చూడండి. అతనికి కలిగి ఉన్నటువంటి సహాయము కంటే
ఎక్కువ సహాయం మనకు కలదంటాడు. చూడండి, ఇదిగో లోకంలో దేవుడు లేనటువంటి వారికి కలిగి ఉన్న దానికంటే దేవుడు కలిగి ఉన్నటువంటి మనకే ఎక్కువ అండి. ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏం ప్రయోజనం అన్నాడు కదా. ఒకడు లోకమంతా సంపాదించుకున్నాడు, అన్నీ సమకూర్చుకున్నాడు, కానీ క్రీస్తు లేకపోతే అంతా వ్యర్థమైపోతుంది, సున్నా అయిపోద్దండి. అంతేనండి. మనం నిత్య జీవం చేరాలంటే ఎవరు ఉండాలంటే ప్రభువు ఉండాలండి. మనం ప్రభువునందు విశ్వసించి మన బాప్తిసం తీసుకొని ప్రతి ఆదివారం ఆయన బల్లలో మనం చెయ్యి వేయగలిగితే, ప్రభు అంటాడు కదండి, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం గలవాడు. మనం ప్రభు యొక్క శరీరం తినకుండా, ప్రభు యొక్క రక్తము మనం తాగకుండా నేను గొప్పవాడిని అనుకుంటే అవుతావు గొప్పవాడి, ఎక్కడ? నరకానికి వెళ్ళిపోతావు. కనుక ప్రభు పిల్లలుగా మనము అవతల ఉన్నటువంటి వ్యక్తి సహాయము కంటే మనకు కలిగిన సహాయము గొప్పది అంటుండే. చూడండి, అసురు రాజుకైనను అతనితో కూడానున్న సైన్యమంతటికైనను మీరు భయపడవద్దు, విస్మయం పొందవద్దు. అతనికి కలిగి ఉన్న సహాయము కంటే ఎక్కువ సహాయము మనకు కలదు అంటున్నాడు. చూడండి, మనం దేవుని యందుంటే మనకు సహాయం దేవుడేనండి. అందుకేనండి ఈరోజు సర్వోన్నతుడైన దేవుడే మనకు సహాయకుడైతే మనకి ఎక్కువ సహాయం అండి. మనం ఈ లోకంలో బాధలు అనుభవించవచ్చు కానీ, ఇక్కడ కష్టం మనం అనుభవించవచ్చు కానీ, దేవుడికి మనం నమ్మకంగా జీవిస్తే మనం చనిపోయిన తర్వాత పరలోకంలో మనం వెళ్ళిపోతాం. అక్కడ ఏడుపు లేదు, అక్కడ దుఃఖం లేదు, అక్కడ పగలు లేదు, రాత్రి లేదు. ఆయన అక్కడుంటాడు. ప్రభు ఉండే దగ్గరికి మనం వెళ్ళాలంటే ఇప్పుడు మనం ప్రాణంతో ఉన్నప్పుడు దేవుడి సన్నిధిలో మనం గడపాలండి. దేవుడికి సమయాన్ని మనం ఇవ్వాలండి. భూమి మీద ఉన్నప్పుడే కదండి అబ్రహాముకు 99 ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నిందారహితుడుగా నడుచుకుంటే అబ్రహాము నడుచుకున్నాడా లేదా చెప్పండి? అబ్రహాం నడుచుకున్నాడండి. మరి దేవుడు మనకు కూడా చెప్పినప్పుడు, తన మాటలు మనకు తెలియచేసినప్పుడు, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉండటానికి మనం పిలువబడినప్పుడు మనం దేవుడికి సమయాన్ని ఇవ్వలేకపోతున్నామంటే మనకంటే దౌర్భాగ్యులు మరొకరు ఉండరండి. అంతే. మనకు అవకాశం ఉంది. ఇప్పుడు ఈరోజు దేవుని సన్నిధిలో గడిపే అవకాశం ఉంది. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత చెల్లించేటువంటి గొప్ప భాగ్యం ఉంది మనకు. సజీవులు ఉన్నటువంటి దేశంలో ఈరోజు ప్రాణంతో మనం ఉన్నాం. ఒక మాట చూసుకొని ముగించుకుందామండి. కీర్తన గ్రంథం 115వ అధ్యాయం. కీర్తన గ్రంథం 16వ అధ్యాయం, క్షమించండి, కీర్తన గ్రంథం 116వ అధ్యాయం 9వ వచనం. సజీవులున్న దేశములో యెహోవా సన్నిధిని నేను కాలం గడుపుతున్నట్టు చూడండి. భక్తుడు ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. సజీవులున్న దేశములో యెహోవా సన్నిధిని నేను కాలము గడుపుతున్నట్టు చూడండి. ఎందుకు కాలమును గడుపుదామనుకుంటున్నాడంటే పై మాట అండి, 8వ వచనం. మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారి పడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. సజీవులున్న దేశములో యెహోవా నీ సన్నిధిని నేను కాలం గడుపుతాను అంటున్నాడు. మన కన్నీళ్ళను తుడుస్తున్నాడు, మన కష్టాలలో ఆదుకుంటున్నాడు. ఇన్ని చేస్తున్నటువంటి దేవుడి సన్నిధిలో మనం కూడా ఏం చేయాలంటే
కాలాన్ని గడపాలండి. ఆయన సన్నిధిలో మనం జీవించాలి. అలా జీవించటానికి మనం అందరం సిద్ధపడదాం. తల్లు ఉంచినట్టయితే చిన్న ప్రార్థన చేసుకొని ఆరాధనలో ప్రవేశిద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, దేవా, ఈ దినమున నాయనా నీ సన్నిధిలోనికి వచ్చినటువంటి మేము తండ్రి నాయనా, మీరు మాకు తోడుగా ఉన్నారని, మమ్మల్ని కాపాడుతున్నావని, మా కన్నీళ్లను తుడుస్తున్నావని, మా పాదములు జారిపడకుండా తండ్రి మమ్మల్ని కాపాడుతున్నావని దేవా, మీరు మీ వాక్యము ద్వారా తండ్రి సెలవిచ్చారు. దేవా, క్రీస్తుతో కూడా నాయనా దేవునితో సహవాసం కలిగి ఉండటానికి నాయనా నీ సంఘములో నీ కుమారుడి యొక్క రక్తం ద్వారా కడగబడినటువంటి మేము మా యొక్క భక్తి జీవితాన్ని తండ్రి మేము జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి ఈ లోకములో నా తండ్రి అపవాది యొక్క ఉరులలోనైనా మేము ఎక్కడ కూడా చిక్కుకొనకుండా, అపవాది యొక్క మాయలో తండ్రి మేము పడిపోకుండా నీ సన్నిధిలోనైనా నీ ఎడల భయభక్తులు కలిగి గొప్పగా జీవించేటువంటి జీవితాన్ని మాకు ప్రసాదించండి. దేవా, ఈ దినాన తండ్రి ఈ మాటలు ఎందరైతే తండ్రి నీ బిడ్డలు విన్నారో ప్రభువా, అట్టివారు కూడా తండ్రి మీ సహాయము ఈ లోక సహాయము కంటే ఎంతో గొప్పదని మేము తెలుసుకున్నాం. మనుషుల సహాయం వైపు కాకుండా తండ్రి నీ సహాయం వరకు నాయన మోకాళ్ళ పైన ఉంటూ తండ్రి నీ సన్నిధిలో జీవించేటువంటి గొప్ప భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించమని క్రీస్తు నామములో ప్రార్థించేటి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.